కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలము మైట్. బలవంతుడగు దేవుడు అని అనబడును. హీ విల్ బి కాల్డ్ మైటీ గాడ్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఐజయా చాప్టర్ 9 verse 6. He will be called mighty God. Jesus Christ. The other name for Jesus Christ is mighty God. Another name for Jesus Christ is everlasting Father. Another name Emmanuel. Another name Prince of Peace. Another name Wonderful. Another name for Jesus Christ Counselor. The list goes on and on. There was a beautiful pastor in the Methodist Church in Ansan City, South Korea, and the pastor was a prolific writer, prolific author. Pastor Bai has written several books. One of the books include The Name Jesus Christ. The Name Jesus Christ. Indeed, wonderful book. The Name Jesus Christ. From the book of Genesis to the Revelation, all through the 66 books, Jesus Christ was seen in different time periods with the different names, influencing different people and working wonders, bringing glory to his name, proving his sovereignty. In the book of Isaiah chapter 9 verse 6, the prophet is prophesying that there will be a person who will be given unto us by Father God as the child, as the son. For unto us a child is given, a son is born. He shall be called Wonderful, Counselor, Everlasting Father, Prince of Peace. Mighty God. Mighty God. All through the Bible, Jesus Christ has been the mighty God. That's why King David praises the might of Jesus Christ like this, as in Psalm 18. Prior to David, Prophet Samuel too, praised God with the same hymn. In the book of Samuel, we can find the same hymn as that of Psalm 18 regarding the might of God. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును.
గర్విష్ఠుల యొక్క గర్వమునణచును సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన. విడువక మమ్ము ఎడబాయని దేవా, విడువక మమ్ము ఎడబాయని దేవా యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణపు టొరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతములపో నాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతములపో నాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా.
యెహోవా జీవమొగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా యెహోవా జీవమొగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. That is why God is mighty. God does mighty deeds and give defeat to the forces of hell, the powers of darkness, and overcome death. O death, where is your sting? O grave, where is your victory? Jesus Christ has overcome death. Jesus Christ has broken the sting of death, that is sin, by offering himself as a ransom, by taking upon himself our iniquities, our sins, our wrongdoings, and the penalty for our wrongdoings. So we are now considered as righteousness of God because of the self-offering love of Jesus Christ on the cross. For those that believe in Jesus Christ, this is the good news. There is no judgment, and we have transferred from this world to the celestial city Zion, and we do have the eternal hope because of what the mighty God Jesus Christ did on the cross. Christ overcame sin and death and broken the head of Satan, the accuser of mankind on the cross. May all the audience believe in the offering of Jesus Christ on the cross in their place for their forgiveness of sins and receive the righteousness of God and eternal inheritance to live with God forever and ever, where there is no death, where there is no tears, where there is no hunger, where there is no thirst, where there is no sorrow, where there is no fear. This is the celestial city Zion, the restoration of the first Garden of Eden in its original state. Amen.